హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిదంటే ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిప్లై అండి. ఇది ఎందుకు చెప్పుకోబోతున్నాం అంటే మనకు టైమ్ అండ్ వర్క్లో ఇది కీ రోల్ పోషిస్తుందండి. ఈ ఎల్సిఎం అనేది ఎందుకు టైమ్ అండ్ వర్క్లోనే పోషిస్తుంది అంటే వేరే దాంట్లో కూడా పోషిస్తుంది, వేరే దాంట్లో కూడా కీ రోల్ పోషిస్తుందండి. అదేవిధంగా నాట్ ఓన్లీ టైమ్ అండ్ వర్క్లో అండి, ఇది ఎక్కడైనా నెంబర్ సిస్టంలో కానీ అదేవిధంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్లో కానీ చాలా చోట్ల ఇది యూజ్ అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎల్సిఎం అనేది కేవలం 5 సెకండ్లో ఎలా తీయాలి, ఎందుకంటే టైమ్ అండ్ వర్క్లో మనం ఓల్డ్ మెథడ్లో మనము స్కూల్లో నేర్చుకున్న మెథడ్లో ఈ విధంగా చేస్తే దీనికి టైం టేకింగ్ అంటే దీనికే మనము 1 మినిట్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లంకి ఎన్ని మినిట్స్ కావాలో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనము ఎల్సిఎం అనేది కేవలం 5 సెకండ్ లోపలనే చేయగలగాలి. అలా చేస్తేనే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో అనేది ఉంటాము. లేదా మనం 1 మినిట్లో దీనికి వేసి 2 మినిట్లో ప్రాబ్లం చేసుకుంటే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో అనేది పనికి రాదండి. కాబట్టి మనం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చూస్తేనే మీకు ఇది ఎల్సిఎం అనేది అర్థమవుతుంది. లేదా మీరు స్కిప్ చేసినట్లయితే ఏమాత్రం మీకు అర్థం కాదు. కాబట్టి అంటే ఒక 20 మినిట్స్ ఏమో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. యూనిక్ మెథడ్లో మన టీచింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన పాత వీడియోస్ అనేవి చూడండి ఒకసారి. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా, ఎల్సిఎం కనుగొనడానికి 4 పాయింట్స్ ఉంటాయమ్మా. 4 పాయింట్స్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూడండి 4 పాయింట్స్ అనేవి ఏంటి అంటే కంపల్సరీ అమ్మ. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ 3 నంబర్స్ ఉన్నాయమ్మా. ఇందులో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ తీసుకొని దీని యొక్క మల్టిప్లై అవుతుందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మల్టిప్లై అయితే ఇదే ఎల్సిఎం అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటిదంటే కో ప్రైమ్స్ అమ్మ. ఇక్కడ కో ప్రైమ్స్ అయినాయి అనుకో, ఇవి కో ప్రైమ్స్ అయితే మనం వీటి యొక్క మల్టిప్లైయే మనకు ఎల్సిఎం అవుతుందమ్మా. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 3 నంబర్స్ ఉన్నాయి కదా అనుకోండమ్మా. ఇప్పుడు మనం ఇందులో హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. హైయెస్ట్ నెంబర్ తీసుకొని మనం ఇది ఒక టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇది అదే టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇది అదే టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. చివరికి మనకు ఇక్కడ ఎక్స్ వచ్చింది అనుకోండి. ఇవి రెండు ఉంటాయి కదా, ఇవి రెండు దీని యొక్క మల్టిప్లై కాకూడదు. ఈ రెండు అనేవి కో ప్రైమ్ కావాలి. ఇవి అనేది ఇంటూ దీనికి వేసేస్తే మనకు అది ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, ఇవి మెయిన్ 3 పాయింట్స్ ఉంటాయమ్మా. 3 పాయింట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఎల్సిఎం అనేది 5 సెకండ్లో అయిపోతుంది. ఓకేనా, ఇది కాన్సెప్ట్ అమ్మా. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం ఒకసారి ఎల్సిఎంను ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి అమ్మా, ఇక్కడ చూడండి 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 12 ఉంది. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది 12 కాబట్టి దీని 2 అనేది 12 మల్టిప్లై అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది. కాబట్టి మన ఎల్సిఎం ఎంతమ్మా 12. ఈ విధంగా ఇక్కడ చూడండి 5 ఉంది, 10 ఉంది, 15 ఉంది, 60 ఉంది. చూడండి అమ్మా, 5 ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది 60. ఇక్కడ చూడండి అమ్మా, 5 యొక్క దీన్ని మల్టిప్లై అవుతుంది, 10 దీన్ని మల్టిప్లై అవుతుంది, 15 దీన్ని మల్టిప్లై అవుతుంది. కాబట్టి మన ఎల్సిఎం ఏంటిది 60 అన్నట్టు. ఇక్కడ చూడండి అమ్మా, 6 అనేది ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 60. 6 అనేది దీని యొక్క మల్టిప్లై అవుతుంది, 12 అనేది దీని యొక్క మల్టిప్లై అవుతుంది, 15 అనేది కూడా దీని యొక్క మల్టిప్లై అవుతుంది. కాబట్టి మన ఎల్సిఎం అయితే ఇది. ఓకేనా, ఇక్కడ 12, 15, 20. ఇక్కడ 12 దీని యొక్క మల్టిప్లై అవ్వట్లేదు, 15 దీని యొక్క మల్టిప్లై అవ్వట్లేదు. ఇప్పుడు 20 ఉంది కదా హైయెస్ట్ నెంబర్, 20ని 2 చేయండి అమ్మా. 2 చేస్తే 40 అవుతుంది. 40 యొక్క దీని యొక్క మల్టిప్లై అవ్వట్లేదు కాబట్టి 3 చేయండి. 3 చేస్తే 60 అవుతుంది. 60 అయినప్పుడు ఇక్కడ 12 అనేది దీన్ని మల్టిప్లై అవుతుంది, 15 అనేది దీన్ని మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇదే మన ఎల్సిఎం. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా, 12, 16, 18 ఉంది. కాబట్టి 18 మనం ఇది హైయెస్ట్ నెంబర్ను డబుల్ చేయండి. డబుల్ చేసినప్పుడు 36 అవుతుంది. 36 అనేది 12 యొక్క మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ 16 ఉంది కదమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, 4 4 16, 4 9 36. ఇక్కడ చూడండి అమ్మా, ఈ 4 అనేది 9లో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇవి కో ప్రైమ్స్ కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి ఈ 4 అనేది ఇంటూ 4 వేస్తామమ్మా. అర్థమైందా? సారీ అమ్మా, ఇది 4 అవుతుంది. 4 అవుతుంది కాబట్టి ఇక్కడ వేస్తాము. ఈ నెంబర్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 36 4 144 ఉంటుందమ్మా. ఇది మన ఆన్సర్. ఇక్కడ చూడండి అమ్మా, 16, 24, 40 ఉంది. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది 40. 40ని మనం ఏం చేస్తాం డబుల్ చేస్తాం. డబుల్ చేసినప్పుడు 80 అవుతుంది. అవునా,
80 అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మనం వదిలేస్తామమ్మా. అప్పుడు ఇది 60 కూడా వదిలేస్తాం. అప్పుడు 24 మిగులుతుంది. 24 80ల ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ చూడండి అమ్మా, 8 మూల 24, 8 పదుల. ఇవి రెండు కో ప్రైమ్స్ కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాం. ఈ 3 అనేది ఇంటూ 3 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 8 మూల 24 240 అవుతుందమ్మా. ఇది మన ఎల్సిఎం. ఇక్కడ చూడండి 15 20 25 ఇందులో హైయెస్ట్ నెంబర్ ఇది కదమ్మా. ఇది అయినప్పుడు దీన్ని 50 చేసినాం అనుకో, డబుల్ చేసిన 50 అవుతుంది. 50లో ఏమైనా పోతుందా, పోదు కాబట్టి 75 అవుతుంది. 75 అనేది ఇది పోతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి 5 ముళ్ళ 5 నల్ల 5 ఐదుల. ఇక్కడ చూడండి అమ్మా, ఈ రెండు నెంబర్స్ అనేవి దీంట్లో పోతలేదు కాబట్టి ఇది క్యాన్సల్. ఇవి రెండు ఏమేంటి అమ్మా, కో ప్రైమ్ కాబట్టి 3 × 4 12 × 12 చేయండి అమ్మా. 12 చేసినప్పుడు ఏమవుతుంది, 25 పదుల 150, 150 ప్లస్ ఇంకొక 50 ఎంత అవుతుందమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, 25 25 10 చేయండి అమ్మా, 250 ఇంకొక 50 ఎంత అవుతుందమ్మా, 300. ఈ విధంగా చేయాలమ్మా. ఇది ఎల్సిఎం. ఇక్కడ చూడండి 21 35 42 ఉంది కదా, దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, ఇందులో హైయెస్ట్ నెంబర్ ఇది చూడండి అమ్మా. 21 అనేది 42లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఇప్పుడు 35 42 మిగిలింది. ఇక్కడ చూడండి అమ్మా, 7 5ల 35, 7 42 ఇవి రెండు కో ప్రైమ్స్ కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి 5 × 5 వేయాలమ్మా. అప్పుడు ఏమవుతుంది, 42 × 5. మనం 42 × 5 అనేది మనం ఆల్రెడీ ఫాస్ట్ క్యాల్కులేషన్లో నేర్చుకున్నాము. అది ఎంత అంటే 210 అవుతుందమ్మా. ఇక్కడ చూడండి 27 36 45 ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, 9 3 9 4 9 5 ఇక్కడ ఈ నెంబర్ వచ్చింది కదమ్మా. ఇవి రెండు ఇందులో క్యాన్సిల్ కావట్లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ 3 అనేది 4 అనేది ఏంటిదమ్మా, కో ప్రైమ్ కాబట్టి 3 నల్ల 12 కాబట్టి 12. ఇక్కడ చూడండి అమ్మా, 12 5ల 60 6 12 4 48 48 ప్లస్ 6 ఎంతమ్మా, 54 540 అమ్మా. ఓకేనా, ఎల్సిఎం. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 44 77 11 ఉందమ్మా. దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే ఇక్కడ చూడండి అమ్మా, హైయెస్ట్ నెంబర్ ఏది 77 అవునా. ఇక్కడ చూడండి అమ్మా, 11 1 11 7 ఓకేనా, 11 4 ఇక్కడ చూడండి అమ్మా, ఈ నెంబర్ తీసుకున్నాం కాబట్టి మనము ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇవి రెండు కో ప్రైమ్. దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, 4 × 4 చేయండి అమ్మా. అప్పుడు ఏమవుతుంది, 4 7 28 2 క్యారీ 4 7 28 అంటే 308 అవుతుందమ్మా. అదేవిధంగా 16 24 30 36 45 ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. చాలా సింపుల్గా ఉంటుంది. 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి దీన్ని మనం హోంవర్క్గా తీసుకోండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా. అన్నీ నేను చేస్తే ఏం ఫలితం ఉంటుంది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మనము కామెంట్ చేయండి. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్లో అడిగిన ఎల్సిఎమ్స్ చూద్దాం. ఆర్ఆర్బి కానీ అదేవిధంగా ఎస్ఎస్సిలో కానీ టెట్ డిఎస్సిలో కానీ అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, చూడండి అమ్మా, ఎల్సిఎం క్వశ్చన్స్ ఇవి ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అమ్మా. ఆప్షన్లు ఏవి కూడా నా సొంతవి కావు, అన్నీ ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినాయి అమ్మా. ఇవి ఆర్ఆర్బిలో కానీ అదేవిధంగా ఎస్ఎస్సిలో కానీ అదేవిధంగా టెట్ డిఎస్సి ఎక్సెట్రా ఎగ్జామ్లలో ఇవి వచ్చినాయి అమ్మా. మొత్తము 1 2 3 4 5 6 7 8 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఓకే, 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి వీటిని 5 సెకండ్ బిలో ఎలా చేస్తామో ఒకసారి చూడండి. ఓకేనా, చూడండి అమ్మా, 15 24 35 54 యొక్క ఎల్సిఎం ఇవి ఆప్షన్స్ అమ్మా. ఇక్కడ చూడండి, దీన్ని మనము ఎగ్జామ్ ఓరియంటెడ్లో చెప్తున్నాను ఏ విధంగా చేయాలి. కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు నేను చెప్పాను కాబట్టి మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏ విధంగా చేయాలని చూడండి. ఇక్కడ చూడండి అమ్మా, 15 ఉంది, 24 ఉంది, 35 ఉంది, 54 ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇందులో ఫస్ట్ మనం ఇందులో 4 ఉందమ్మా. ఇది 4లో పోదు, ఇది 4లో పోదు, ఇది 4లో పోదు, ఇది 4లో పోతుంది. ఇది మన ఎల్సిఎం అమ్మా. ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి 24 36 40 ఉందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఉందమ్మా. ఇక్కడ 9 కాబట్టి ఈ వీటి యొక్క డిజిటల్ సమ్ కూడా 9 రావాలి. ఇక్కడ ఒక్కటే 9 ఉంది, ఇక్కడ 9 లేదు, ఇక్కడ 9 లేదు, ఇక్కడ 9 లేదు. ఇది మన ఆన్సర్. ఈ విధంగా చేయాలమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడండి 34 51 68. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మొత్తం మనకు 3 ఉందమ్మా. 3 ఉంది ఇక్కడ.
3 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఆన్సర్ కావచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఇది చూసారా 9, ఇది 1 అవుతుంది. 1 కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 6, ఇది ఆన్సర్ కావచ్చు. ఇక్కడ ఎంత ఉందమ్మా మనకు 4, ఇది ఆన్సర్ కాదు. అంటే మిగిలింది ఎంతమ్మా 102 ఆర్ 204. ఇక్కడ చూడమ్మా దీన్ని డబుల్ చేస్తే ఏమవుతుంది 68 అంటే 120 చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, మన ఆన్సర్ ఇది. దీని యొక్క ఎల్సిఎం ఇది మల్టిప్లై కానప్పుడు దీని యొక్క డబులే రావాలి కదా, ఆ విధంగా కాదు. కాబట్టి ఇక్కడ చూడండి 26, 56, 104, 182 ఉందమ్మా. ఇక్కడ మనం దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, 8 7 56 అవునా. ఇక్కడ చూడండి 8 5 40 ఇది కావచ్చు. అదేవిధంగా 7 టేబుల్లో చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మా 7 టేబుల్లో ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు. చూడండి అమ్మా 7 42 36 ఉంటుంది. 36 పోదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి అమ్మా 7 టేబుల్లో పోతుంది, ఓకే. ఇది 8 టేబుల్లో కూడా పోతుంది, ఓకే. ఇది చూడండి అమ్మా 7 టేబుల్లో పోదు, ఇది 7 టేబుల్లో పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదమ్మా. ఇది చూడండి అమ్మా ఇది కూడా పోదు కాబట్టి మన ఆన్సర్ ఇది. ఇక్కడ చూడండి అమ్మా 28, 35, 56, 84. ఇక్కడ చూడండి అమ్మా మనకు ఇక్కడ 7 × 5 అమ్మా, అవునా. 7 × 5 ఇక్కడ చూడండి అమ్మా 7 × 5 ఇక్కడ మళ్ళీ 4 ఉంది. 4 అన్నిట్లలో పోతుంది. ఇక్కడ 7లో పోతుంది, ఇది 7లో పోదు. ఇది పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది పోతుంది 7లో. ఇది పోదమ్మా, ఇది పోదు. అంటే మిగిలినవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి వీటిని చెక్ చేద్దాం. ఇక్కడ ఇది 4లో పోతుంది, ఇది 4లో పోతుంది. ఇది చూడండి అమ్మా మనకు 420, 840. ఇక్కడ చూడండి అమ్మా ఈ 840, 420 దీని యొక్క మల్టిప్లై ఇది కాబట్టి మనము ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 7 4 అవుతుంది, ఇక్కడ 8 7 అవుతుంది. ఇక్కడ 8 చూడండి 8 5 40, 20 పోదు కాబట్టి మన ఆన్సర్ ఇది అవుతుంది. ఈ విధంగా 56, 84, 112 అమ్మా. ఇక్కడ చూడండి మనకు 112 అంటే దీన్ని డబుల్ చేసినప్పుడు ఏమవుతుంది 224 అవుతుంది. అంటే ఇది కాదు ఆన్సర్, ఇది కాదు ఆన్సర్, అవునా. ఇక్కడ 420 ఉండి 336 ఉందమ్మా. ఇక్కడ చూడండి 8 7 56. ఇక్కడ ఇది 8 టేబుల్లో పోదు కాబట్టి మన ఆన్సర్ ఇదమ్మా. ఇక్కడ చూడండి 37 11 148. ఎంత సింపుల్గా అవుతుందమ్మా చూడండి 37 11. ఇక్కడ 3 ఉందమ్మా, 37 × 3. ఇక్కడ 3 టేబుల్లో ఉంది కాబట్టి 3 టేబుల్లో ఇది చూడండి అమ్మా ఇది 3 టేబుల్లో పోదు. అదేవిధంగా 6 10 ఇది కూడా పోదమ్మా, ఇది పోతుంది, ఇది పోతుంది కాబట్టి గమనించాలి. ఇక్కడ ఏమవుతుందమ్మా 148 2 జా ఏమవుతుంది 296 అవుతుందమ్మా. 296 దీనికంటే తక్కువ ఉన్నది, ఇది కాదు కాబట్టి మన ఆన్సర్ ఇది ఒక్కటి నేను హోంవర్క్ ఇస్తున్నానమ్మా, ఇది ఒక్కటి చేయండి. అదేవిధంగా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ట్రిక్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి అమ్మా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిన, ఒకవేళ 50 కామెంట్స్ కన్నా ఎక్కువ వస్తే నేను ఇంకొక అద్భుతమైన టెక్నిక్స్ తోని ఇంకొక కంటెంట్ మీ ముందుకు వస్తానమ్మా. ఓకే ఇది చూడండి. ఓకే థ్యాంక్ యూ అమ్మా.